వచ్చేస్తారా, ఆకాశం నుండి నీళ్లు కురవబోతున్నాయి, భూమిపైకి జలములు పొర్లి పారుతాయి. అప్పుడు ఈ వాడెక్కాలరా బాబుగా, అమ్మా బాబు ఈ వాడెక్కాలి, జలప్రళయం కలగబోతోంది అని పని చేయటానికి వచ్చిన వాళ్ళు చెప్తున్నాడు, పని కట్టుకునే వాళ్ళు చెప్తున్నాడు, కనబడిన వాళ్ళు కల చెప్పేస్తున్నాడు. అలా చెబుతూనే ఉన్నాడు. కాలం గడుస్తోంది, చెబుతూనే ఉన్నాడు, ప్రకటిస్తూనే ఉన్నాడు. కాలం గడుస్తోంది. కాలక్రమంలో ఒక దినాన్న వాడ తయారైపోయింది. వాడ తయారైన కొన్నేళ్లకి వార్త కూడా అందరికీ చేరిపోయింది. కేవలం 100 లేక 120 సంవత్సరముల వ్యవధిలోనే ఇతను ప్రకటించిన ప్రళయ వార్త, రక్షణ వాడ వార్త భూప్రజలందరికీ చేరిపోయింది. కారణం ఏమిటంటే అప్పటికి భూమి ఖండాలుగా విభజింపబడలేదు కనుక భూప్రజలందరూ దగ్గరగా ఒకే చోట ఉన్నట్టు ఉన్నారు కనుక ఈ వార్త ఆ నోట అందరికీ చేరిపోయింది. 1 వాడ తయారైపోయింది, 2 వార్త కూడా అందరికీ చేరిపోయింది. వాడ తయారైపోయింది, వార్త అందరికీ చేరిపోయింది. వాన కురిసే సమయం ఆసన్నమైంది. వారం రోజుల ముందే నోవహు గారి కుటుంబం వాడలోకి ఎక్కి కూర్చున్నారు. నోవహు గారు మాత్రం వాడ ముందు నుంచుని చూస్తున్నాడు, ఇంకెవరన్నా వచ్చి వాడలోకి ప్రవేశిస్తారేమోనని. జతలుగా మృగాలు, జంతువులు, పశుపక్షాదులు, పురుగు, పుట్ర, గట్రా వచ్చి వాడలోనికి ప్రవేశిస్తున్నాయి, కానీ మనుషులు ఎవరో వాడలోకి రావట్లా. ఒకవేళ వచ్చిన జమినీ సర్కస్ అని చూస్తా కూర్చున్నట్టు చూసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది సభలకు కూడా చూసి వెళ్ళిపోతారు, గమనించారా? చూసి ఏమన్నా పెడితే మేసి వెళ్ళిపోతారు. సభల్లో ఉండరు కొంతమంది. వాళ్ళకి మీటింగ్ వద్దు, ఈటింగ్ ఉంటే చాలు. బువ్వా బ్యాచ్ అని మాట్లాడు, అర్థమైంది మీకు? అందుకనే సభలకు వచ్చే జనం 2-3 వేల మంది ఉన్నా భోజనం మాత్రం 5,000 మంది ఉండాల్సి వస్తుంది. మా పరిస్థితి అంతే. పై ఇంకో మాట చెప్పనండి, సభలకి ఎంత ఖర్చు అవుతుందో భోజనాలకు అంత అయిపోతుందండి. ఏంటి అబద్ధం ఏం చెప్పాను గారు? అంత అయిపోతుంది ఈ భోజనాలు గొడవ. అంటే టౌన్లో సభలకు వెళ్తారు వీళ్ళు, పడేసే పరిచర్య వాళ్ళు వస్తారు కదా కొంతమంది, టౌన్లో సభలకు వెళ్తారు, కనీసం మంచినీళ్ళు ఇస్తారండి మోహన్గాళ్ళు. ఏంటి అయ్యగారు అక్కడ మంచినీళ్ళు కూడా ఎవరు? వాళ్ళకి కూడు పక్కన పెట్టండి, మంచినీళ్ళు కూడా ఎవరు అక్కడ టౌన్లో ఏదోడు. ఇక్కడికి వస్తే మాత్రం అట్రంగా అన్నీ కావాలి. పైగా మీటింగ్ అయిపోయాక ట్రావెలింగ్ ఏమి వెళ్ళటానికి లేకపోతే ఆటో ఏర్పాటు చేయండి డిమాండ్ ఇళ్ళు మన మీద. అక్కడికి మాత్రం అన్నీ కట్టించుకెళ్ళిపోతారు. అక్కడ ఎవరు ఇల్లు మంచినీళ్ళు కూడా ఇవ్వండి మోహన్కి. అక్కడ ఎక్కడైతే భోజనం పెట్టాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, కూర్చోవటానికి ఏర్పాట్లు చేయాలి. మధ్యలో నువ్వు లేచి పిచ్చికారీకి వెళ్ళిన ఎరువేత్తకి వెళ్ళిన ఏం మాట్లాడకూడదు. పైగా వెళ్ళటానికి ఆటోలు గట్ట ఏమి లేకపోతే నీకు మళ్ళీ ప్రత్యేకంగా ఆటో కూడా మీ గుంపుకి ఏర్పాటు చేయాలి. ఇంకా కొంతమంది అయితే అక్కడికైతే వీళ్ళకి వెళ్ళిపోతారండి. ఇక్కడికి మన సభలకు రమ్మంటే మాత్రం ఆటో పెడతారా, వాహనం పెడతారా, వ్యాన్ కానీ ఏమన్నా 108 వాహనం పెడతాం రండి. నిత్తమట ఒకటేసి కుట్లు కట్లు వేయించుకోవటానికి 108 పెడతాం రండి. వ్యాధిగ్రస్త మంద ఇలా అడిగేవాళ్ళు నేరేసారి పెట్టమని. పల్లెటూళ్ళల్లో సంఘాలు వాళ్ళకున్న దాంట్లో ఏదో ఖర్చు పెట్టి కొంతమంది ముందుకొచ్చి సహకరిస్తే ఎంతో నలిగిపోతూ ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తే నీకు మళ్ళీ వాహనం ఏర్పాటు చేయాలా? సిగ్గులేదా జీవితానికి? 500 వద్దో 1000 రూపాయలు వద్దో నువ్వే వాహనం కట్టించుకుని 10 మందిని ఎక్కించుకుని సభలకి రా, నీ దీవెన నీ వెంట వస్తుంది. ఎక్కడి నుండి? ప్రతిదీ డిమాండింగ్ మనం పెట్టినప్పుడు. కానీ పెద్ద పెద్ద టౌన్లలో కొంతమంది వచ్చి పెడతారు చూసారా, అక్కడే మాట్లాడరండి. వీళ్ళు మంచినీళ్ళు ఇవ్వకపోయినా, పట్టించుకోకపోయినా, పలకరించకపోయినా మాట్లాడారు. అసలు సిగ్గుండాలి కదా. పై అక్కడికి వెళ్ళి ఎంత పని చేస్తారో తెలుసండి వీళ్ళు. ఇప్పుడు ఈ మాట పలుకుతున్నందుకు ఎవరన్నా బాధపడతారు, ప్రభు నన్ను క్షమించును కాక. పెద్ద పెద్ద సభలు ఉన్నాయి కదండి, పెద్ద పెద్ద సభలు జరుగుతూ ఉంటాయి కదా. ఇన్ని లక్షల మంది వచ్చారు, అన్ని లక్షల మంది వచ్చారని చెప్తారు కదా. ఆ సభలకు వెళ్ళి గొడ్డు చాకరీ చేస్తారండి ఈ మంద. బాబు అందరూ కాదండి, మిమ్మల్ని అందరిని అంటలా. కొంతమంది ఆ సభలకు వెళ్ళి గొడ్డు చాకరీ చేసేవాళ్ళు లేరే, మేము పలానా పండుగలకు వచ్చి ఇంత పని చేసాం. మళ్ళీ వీడియోలు ఇంకా చెప్పండి, సెల్ఫీ ఫోటోలు పెడతారు. ఇక్కడ సాంబార్ కూడా వడ్డించరు. ఇక్కడ కనీసం బరకం కూడా ఏరి మొహం.
ఒరే సంఘంలో ఇంత పని కూడా చేయవు శవపేటిక మొహం, అక్కడికి వెళ్ళి గుడ్డు చక్కెర చేస్తావా? ఏం చేయాలి నిన్ను? డ్రమ్ము కర్రతో టెంకి ఎగరగొట్టేద్దా? 100 కుక్కలు దాడి చేసి మొక్కలు పీకేసిన మొహమా? ఈడెళ్ళి చాకరీ చేయటమే కాకుండా ఓ 10 మందిని వెంటేసుకెళ్ళిపోయి అక్కడ గుడ్డు చాకరీ చేసి వస్తాడు. మరి సంఘాల్లో ఇంత కష్టపడి దైవజనులందరూ కూడా వాళ్ళ సభలు ఏర్పాటు చేసి జరిగిస్తున్నప్పుడు ఇంత పని కూడా చేయమంటారు నువ్వు? పెద్ద ఆఫీసర్ మమ్మీ వాళ్ళ హస్బెండ్ లాగా లేవలేస్తావు? తెలుగులో తర్జుమా చేసుకొని బాగుంటుంది అని అనాలని ఉంటుంది, కానీ అనలేకపోతున్నాం, బాధపడతారని దగ్గరస్తమంట. ప్రతి దైవజనుల్లో ఈ బాధ ఉంటుంది, వాళ్ళు చెప్పలేరు, నేను చెప్పాను అంతే. తప్పు మాట్లాడాను సార్ నేనేమన్నా? నువ్వు వెళుతున్న సంఘములో నీ సంఘ కాపరి గారి ద్వారా ఏర్పాటు చేయబడిన సభల్లో అంత పని కూడా చేయవు, కానీ లక్షల మంది వచ్చారని ప్రకటన చేసుకున్న సభలకి వెళ్ళి గుడి చక్కెర చేస్తావా? ఆ సభలకు వెళ్ళొద్దని నేను చెప్పట్లా, ఆ సభలకు వెళ్ళొద్దని నేను చెప్పట్లా. ఎందుకంటే ఆ సభలు ఏర్పాటు చేసి దైవజనులకు కూడా నేనంటే చాలా ప్రేమ, వాళ్ళన్నా నాకు చాలా ప్రేమ. అబ్రహాము గారంటే నాకు ప్రేమాభిమానాలు, నేనన్నా వారికి ప్రేమాభిమానాలు. మొన్న ఈ చెల్లెళ్ళు కీర్తన సంకీర్తన అనేటువంటి చెల్లెళ్ళు వెంకటగిరిలో ఉంటారు, వారి మందిర ప్రారంభోత్సవానికి నన్ను కూడా పిలిచారు, వెళ్ళాను. నేను క్లుప్త ప్రసంగం చేశాను, దైవజనులు అబ్రహాం గారు ప్రసంగం చేశారు, చక్కగా ప్రేమతో మాట్లాడుకున్నాం. తప్పేమీ కాదు, మంచి దైవజనుడే, గొప్ప దైవజనుడు కూడాను. ఎందుకంటే అద్భుతమైన విషయాలు చెప్పాడండి ఆ రోజున, నేను చాలా సంతోషించాను. కాబట్టి వాళ్ళని తప్పు పట్టట్లేదు నేను. అంతకుముందు ఎప్పుడుండో పరిచయం జాన్ వెస్లీ గారు, హోసన్న, మంచి దైవజనులే, బాగా వాడపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. నేను ఏసన్న గారితోనే వేదిక పంచుకున్నామండి. ఈ సంవత్సరానికి 24 సంవత్సరాలు ప్రసంగికుడిగా నాకు. ఈ సంవత్సరానికి ఏసన్న గారితో వేదికలు పంచుకున్న అనుభవం, ఆర్కే మూర్తి గారితో వేదికలు పంచుకున్న అనుభవం, బాపట్ల ప్రశాంతరాజు గారితో వేదికలు పంచుకున్న అనుభవం, శిఖామణి గారితో వేదిక పంచుకున్నటువంటి అనుభవం ఉన్నది. గొప్ప గొప్ప ఉద్దండ పిండాలైనటువంటి ప్రసంగికులతో కలిసి వేదికలు పంచుకుని ప్రసంగించిన గాడిద ఈ జాన్ మంగాచారి. అందరికీ నేనంటే ప్రేమే, వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి నాకు. కొంతమంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు పెద్ద దైవజనులు, వాళ్ళేమంటలా, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. చక్కటి గుడారాల పండుగలో లక్షల మంది వస్తారు, అక్కడ వెళ్ళొద్దని నేను చెప్పట్లా, వెళ్ళండి, వాక్యమే కదా ప్రకటించేది, వెళ్ళటంలో తప్పేమీ లేదు. కానీ తప్పు ఎక్కడ వస్తుందంటే, అక్కడ కష్టపడి పని చేస్తావు, నీ సంఘంలో ఇక్కడ జంబు అక్కడ పెట్ట, అది కదా తప్పు. నేనేది నువ్వు అక్కడ పని చేయి, సంతోషం, దేవుడు నిన్ను దీవించును గాక. నీ సంఘంలో కూడా పని చేయరా మొహమా? అమ్మా, టిప్పర్లారి వెనకాల బేతాళు బొమ్మలు మొహమా? అమ్మా, నువ్వు నీ సంఘంలో కూడా పని చేయి, పరిచర్య చేయి, సహకరించు. ఇక్కడ పని చేస్తూ, ఇక్కడ పనిలో సహకరిస్తూ అక్కడికి వెళ్ళి గొడ్డు చాకరీ చేయి, మేము సంతోషిస్తాం. ఓకేనా? ఇందులో ఏమైనా తప్పు ఉందంటారా బాబు? సమంజసం. అలాగే బైబిల్ మిషన్ వారి సభలు కూడా జరుగుతూ ఉంటాయి, పెద్దగా అక్కడికి వెళ్తావు, వెళ్ళు, కాదంటలా. మరి అక్కడ పనిచేసేదానివి, ఇక్కడ పనిచేసేవాడు ఇక్కడ ఎందుకు చేయవు? సంఘంలో ఇక్కడ కూడా చేయాలి. ఇక్కడేమో వట్రంగా ఐటమ్స్ అన్నీ పెట్టుకుని అక్కడికి వెళ్ళి గుడి చాకరీ చేసి వస్తావా? మీ మొహాలు మీరు. సభలు పెట్టడానికి ఖర్చు అవుతుంది అంటే వాహనాలు పెట్టడానికి ఇంకా ఖర్చు. వాహనాల ఖర్చు అంటే బొగ్గలు నేర్చుకుంటా మొక్కటానికి ఎంత ఖర్చు. మొత్తం చిరిగి చాటై పేటై ఊరవుతుంది ఖర్చు. పచ్చిగా మోటుగా చెప్పాలంటే అర్థమవుతుందమ్మా? టౌన్లో లేదు ఈ దరిద్రం. మంచినీళ్ళు కూడా ఎవరు, ఇక్కడ అన్నీ పెట్టాలి, అమర్చి పెట్టాలి. ఎంత ఖర్చు అయిపోతుంది సభలకి? మీకు అర్థమవుతుంది కదా ఈ విషయం? కాబట్టి ప్రియా స్నేహితులారా, నేనేం చెబుతున్నాను మీకు అంటే, జెమినీ సర్కస్ చూస్తాకి వచ్చినట్లుగా చూసి వెళ్ళిపోతున్నారు, కానీ వాడలోనికి ఎవడో రావట్లేదు. అలాగే ఇలాంటి సభలు ఎంతో ఏ ప్రయాసాలకు వచ్చి కష్టపడి ఏర్పాటు చేస్తుంటే సంఘం బొక్కటానికి వస్తున్నారు, కానీ వాక్యం మాత్రం కొంతమంది వింటలేదురా బాబు. ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ ఒకటే, తినేసి వెళ్ళిపోవటం, లేదా పంచలమట కూర్చుని కాలక్షేపం చేయటం, కనీసం దేవుని మాటలు వినటానికి చెవి ఒగ్గకపోవటం, ఇలాంటి వాళ్ళు లేరమ్మా బాబు. అక్కడ కూడా అంతే. అంత ఖర్చు పెట్టి, అంత ప్రయాసపడి, అంత పలుకుబడి ఉపయోగించుకు పెద్ద వాడని తయారు చేస్తే
ఆ లోనకి ఎక్కుతున్న జంతువుల్ని, మృగాల్ని, పక్షుల్ని సొత్తాకు వచ్చారండి మంద. చూసి వెళ్ళిపోతున్నారు. ఎంతో దుఃఖపడ్డాడు నోవహు గారు. కానీ ఇతని వల్ల ఏమవుతుంది? చెప్పవలసిందంతా చెప్పాడు. సరే, వాన కురిసే క్షణవాసనమైంది. వాడలోనికి ఇతను ప్రవేశించాడు. వాడ తలుపును దేవుడు మూశారు, ఆకాశ తూమును దేవుడు విప్పారు. నీళ్లు కురవటం మొదలైంది. ఆకాశం నుండి నీళ్లు కురవటం మొదలయ్యాక ప్రజలు ఆనందపడిపోవటం ప్రారంభమైంది. ఎందుకంటే అప్పటి వరకు ఆకాశం నుండి నీళ్లు కురవటం అంటే భూప్రజలకు తెలియదు. మంచు కురవటం తెలుసు. భూమి నుండి పెళ్ళు బిక్కి బయటకు వచ్చేటువంటి నీటి ఓటల ద్వారా ఏర్పడిన ప్రవాహాలు, నదులు, కాలువలు వీళ్ళకు తెలుసు. కానీ నీళ్లు కురవటం తెలియదు. ఆకాశం నుండి నీళ్లు కురవటం వీళ్ళకు తెలియదు. కనుక ఆనందపడిపోతూ ఒక మాటలో చెప్పాలంటే వాన వల్ల పడేస్తున్నారు. చినుకు చినుకు గాలివాన అన్నట్లుగా కుంభవృష్టిగా వాన కురుస్తోంది. కొండపోతగా కురుస్తున్న వాన తాకిడికి చిన్న చిన్న గుంటలు, కాలువలు, చెరువులు, పెద్ద పెద్ద నదులు నిండుకుంటూ ఓళ్లలోకి నీళ్లు వచ్చేసాయి. బాగా వినండి, ఓళ్లలోకి ఎప్పుడైతే నీళ్లు వచ్చేసాయో అప్పుడు భూప్రజలకు అర్థమైంది, ఓహో నోవహు గారు చెప్పింది ఇదేరో బాబు, నోవహు గారు చెప్పింది ఇదే. అప్పుడు అర్థమైంది. అంటే నీటి దెబ్బ తగిలితే గాని నీతి పాఠం అర్థం కాలా. కొంతమందికి ఇంత సభలు పెట్టినా అర్థం కాదు, కావలసిన ఏర్పాట్లు చేసి రండిరా బాబు అన్న అర్థం కాదు. దెబ్బ తగిలేక బుద్ధి వస్తుంది కొంతమందికి. నీటి దెబ్బ తగిలితే గానీ నీతి పాఠం అర్థం కాలా భూప్రజలకు అన్నాడు. నిజమే, కొంతమందికి దెబ్బ తగిలితే గానీ బుద్ధి రాదు. బాబు కోటానికి రండి అన్నాం అనుకోండి, తర్వాత వస్తాంలని అంటారు. తర్వాతలో తరా తీసేస్తే ఏముంటుందిరా? వాత. ఇక నీ పని వాత విత్తం, విలాంతర విత్తం అన్నట్టు ఉంటుంది. తర్వాతలో తరా చేస్తే వాతే, నీ పని వాతే, ఇంకా నీ బతుకు వాతే. మరి కొంతమంది టైం లేదండి అంటారు. విన్నారు ఎప్పుడన్నా? బాబు సన్నిధికి రండి, సభలకు రండి, మందిరానికి రండి అంటే టైం లేదండి అంటారు. నీకు నిజంగా టైం లేదు రోయ్, కాస్త మెయిన్ రోడ్ మీకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు. టైం లేదన్నాడు కదా, మెయిన్ రోడ్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండరు బాబా. ఈ పొంతలంటా పర్లేదు కానీ టైం లేదన్నావు కదా, టైం లేదట వీడికి. మరి కొంతమంది ఏమంటున్నారు తెలుసా? చాలా పనులు ఉన్నాయంటున్నారు. సన్నిధికి రమ్మంటే ఏమంటున్నారు? సభలకు రమ్మంటే ఏమంటున్నారు? దేవునితో రమ్మంటే ఏమంటున్నారు? చాలా పనులు ఉన్నాయట. బైబిల్ చెబుతోంది, నీవు పోవు పాతాళమునందు నీవు చేయుటకు నీకే పని ఉండదని ఉంది బైబిల్లో. ఇక్కడ చాలా పనులు ఉన్నాయని మానేస్తావు, పనే లేని చోటుకి వెళ్ళిపోతావు. ఇక అక్కడికి వెళ్తే పనే ఉంటుంది, బ్రేక్ టైమ్స్ తప్ప. అంతే కదండి. కాక తగులుతుంటే రకరకాల కేకలతో ఎవడికి వాడే మైకేల్ జాక్సన్ అక్కడ మా ఆటే మా పాటే ప్రోగ్రాం ఉంటుంది. డాన్స్, బాబోయ్ డాన్స్ ఉంటుంది అక్కడ. అగ్ని ఆరదు, పొరుగు సావదు, వేడ్పును పండ్లు కొరుకుట అనేటువంటి యాత్రను మానవుల ఆత్మలకు యోగాలు కలుగు చేసి దారుణమైన శిక్షాస్థలి. అక్కడ నువ్వు చేయటానికి ఏ పని ఉండదు, ఇంకా ఏడుపు, రోదన, గందరగోళం ఉంటుంది. అసలు ఆ డ్యాన్స్ లేలేకే సినిమా వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకుని సంఘంలోకి, సేవలోకి వచ్చేస్తున్నారు. ఊరు బాబు ఇక్కడ ఏదో తెర మీద అయితే డ్యాన్సులు వేస్తున్నాం కానీ నరకానికి పోతే డ్యాన్సులు వేయటం మన వల్ల కాదని సినిమా వాళ్ళకు కూడా అర్థమయ్యి ప్రభువుని నమ్ముకుని సేవలోకి వచ్చేస్తున్నారు. మరి నీ పరిస్థితి ఏమిటి? చాలా పనులు ఉన్నాయంటావు. మరి కొంతమంది ఏమంటున్నాడు తెలుసా? వస్తాం, మాకు కూడా రావాలని ఉంటుంది. రావాలంటే మాకు కూడా ఏదో జరగాలి కదా అంటాడు. ఏం జరగాలరా? యాక్సిడెంటా? ఏం జరగాలి? నువ్వు రోడ్డు అంతా వెళ్ళిపోతుంటే టిప్పర్ లారీ వచ్చి గుద్దేయాలా? అప్పుడు ఏ పార్టుగా పార్ట్ చూడిపోతే 108 వాహనం వా అనుకుంటా వచ్చి మోటార్ని ఎత్తుపోవాలా? అప్పుడు పెద్ద ఆసుపత్రులు నువ్వు పడేస్తే ఈ చెయ్యిటు ఈ కాలిటు లాగేసి కుట్లేసి కట్టేయాలా? అప్పుడు 1:35 నిమిషాలకి యేసు ప్రభువుని దగ్గర రావాలా? పైగా తెల్లబట్టలో రావాలి, లేకపోతే గుర్తుపట్టేటి అదో కూడా ఉంది. యేసుబాబు కూడా వీడికి తెల్లబట్టలోనే కావాలి. తెల్లబట్టలో వచ్చి నా కుమారుడా నేనున్నాను నీకు అనాలా? అప్పుడు నేనున్నా నీతో అంటూ నా సంతకు చేరాడు అనొస్తాడు. మరి సాక్ష్యాలు సమయం ఇవ్వాలి. వచ్చేటప్పుడే కాలు చేయ వంకర అయిపోయింది కదా, అప్పటికే వాడు నడకే పీత నడకలాగా ఉంటుంది. చిక్కు స్టెప్ వేసుకుంటూ వస్తాడు. వచ్చి సాక్ష్యం చెప్తానండి అంటాడు. దైవజనులు సాక్ష్యాన్ని సమయం ఇస్తారు. రేపు భూనామలకు దోత్రాలు, మీ అందరూ వందనాలు, నాకు ఆరోగ్యంలో బాగోలేదు అంటాడు. ఆరోగ్యం అంటే ఆరోగ్యం. సిలిండర్లు పెట్టారు, సెలైన్లు, ఆయుష్ బండ్ పెట్టారు, ఆక్సిజన్, ఇలాంటివన్నీ చెప్పి
ఆఖరులు అంటాడు, మరి అయ్యగారు దైవజనులు సంఘ పెద్దలు ఎన్నోసార్లు రమ్మని చెప్పారు కానీ నేను రాలేదు, నాకు ఇలా అయిపోయింది అంటాడు. మరాఠీలో ఉంటాం కదా వెనకాల బాగా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాం మళ్ళీ వాడిని. అవసరమా అక్కడ దాకా తెచ్చుకోవటం? మరి ఏదోడు జరిగితే వస్తాన్నాక ఎలాగే జరుగుతుంది. మరి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దెబ్బ తగలేక బుద్ధి వచ్చి ఈ మార్గంలోనికి వచ్చే వారి కంటే దెబ్బ తగలక ముందే బుద్ధి తెచ్చుకుని ఈ మార్గంలోనికి వచ్చేవారు మరి ధన్యులుగా ఎంచబడతారు. కానీ కొంతమందికి దెబ్బ తగిలితే కానీ బుద్ధి రాదు. నీటి దెబ్బ తగిలితే కానీ నీతి పాఠం అర్థం కాల. వీళ్ళకి నీతి పాఠం అర్థమై నోవహు గారు చెప్పింది ఇదేరో, ఇప్పటికే మించిపోయింది లేదు, ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోదామని ప్లాన్ చేశారు. అగాధ జల ఓటలు దేవుడు విప్పారు. ఇప్పుడు క్రింద నుండి నీళ్లు, పైనుండి నీళ్లు, మధ్యలో వీళ్ళు, ఈతటం కుదురుద్దా? కుదరదు. అప్పటికే కొంతమంది రాక్షస గజేతగాళ్ళు ఈత కొట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలుపులు కొట్టేస్తున్నారు. నోవహు గారు, ఈ చక్కకు చిత్తిని పట్టింది నేనే, ఇక్కడ మేకు కొట్టింది నేనే, ఇక్కడ కీలు పూసింది నేనే, ఇక్కడ పీసు కూరింది నేనే అంటున్నాడు. ఏం చేస్తే ఏ లాభం? కూలిచ్చాడుగా. మీరు కోటలు పెట్టుకుంటే కానుకలు ఇచ్చాం, కోటలు పెట్టుకుంటే బియ్యం ఇచ్చాం, కోటలు పెట్టుకుంటే డబ్బులు ఇచ్చామంటారు. నీవిచ్చిన కానుకలకు తగిన నూరంతల దీవెన తప్పకుండా నీవు బ్రతికి బట్టగట్టి ఊపిరి పీల్చి తిరుగుతున్నప్పుడే నా దేవుడు నీకు తిరిగి ఇచ్చేస్తాడు. నీవిచ్చిన కానుకలకు తగిన నూరంతల దీవెన తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తారు. అలా అనుగ్రహించకపోవటానికి మేము ఆరాధించే దేవుడు అడుక్కునే యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు. నూరంతల దీవెన నీకు తిరిగిస్తారు. నీవిచ్చే కానుకలను బట్టి నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళాలన్న రూలేమీ ఇక్కడ లేదు. నిన్ను నీవే ఒక కానుకగా దేవునికి సమర్పించుకుంటే నీకు పరలోక భాగ్యం ఉంటుంది. చిత్రి పట్టాం, మేము కొట్టాం, కీలు పోసామంటే కుదురుతా? ఆ దినమున భూమి నుండి 17,270 అడుగులు ఎత్తున నీరు నిలిచింది. నిలిచిన నీటిపై వాడ తేలియాడుతూ ముందుకు సాగింది. అరారత్ కొండకు చేరింది. వాన ఆగింది. కొన్నాళ్లకు నీళ్లు ఇంకిపోయాయి. నీళ్లు ఇంకిపోయిన తర్వాత వాడలో నుండి నోవహు గారి కుటుంబం బయటకు వచ్చారు. పశుపక్షాదులు, మృగాలు, జంతువులు, ఈ పురుగు పుట్రా గట్రా కూడా వాడలోండి బయటకు వచ్చాయి. వాడలోండి బయటకు వచ్చినటువంటి నోవహు గారి కుటుంబం నూతన జీవితాన్ని మొదలుపెట్టారు. ద్రాక్ష తోటలు వేశారు. అవి బాగా ఫలించి అధిక దిగుబడినిచ్చాయి. అప్పుడే జరగకూడదు కూడా జరిగింది. అది ఏమిటంటే నోవహు గారు త్రాగకూడని ద్రాక్షరసమును త్రాగి మత్తుడై వస్త్రహీనుడై అస్తవ్యస్తంగా పడి పొరులాడుతున్నాడు. బాగా వినండి, ఇటువైపు చూస్తూ వినండి. కొంతమంది బైబిల్నే చూస్తున్నారు, కొత్త బైబిల్ కానీ రాసేస్తారా? ఇది సరిపోతులేమో మనక బాబు. ఐన్స్టీన్, సోక్రటీస్, ఎపిక్యూరస్, ప్లేటో, జీనో అనే తత్వవేత్తల ఫ్యామిలీ నుండి వచ్చినట్టు అన్ని ఎక్స్ట్రాలు వద్దు ఇక్కడ. ఇటువైపు చూస్తూ వినండి సార్, జాగ్రత్తగా వినండి. నోవహు గారు త్రాగకూడని ద్రాక్షరసాన్ని త్రాగి అస్తవ్యస్తంగా పడి పొరులాడుతున్నారు మత్తుడై. నోవహు గారి కుమారుడు నోవహు గారిని చూడక ముందే చూచుచున్న దేవుడు నోవహు గారిని చూచారు. చూచి బాధపడ్డారు. దేవుడు, అయ్యయ్యో ఏంటిది? నీటి మూలముగా నేను లేకుండా తీసేశాను, లేకుండా చేసేశాను అనుకుంటున్న పాపాలలో ఒక పాపం నాకు మరలా కనపడుతుంది నోవహులో. ఏం జరిగిందని దేవుడు ఆలోచన చేస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది. దేవుడు మనిషి ద్వారా అనుగ్రహించిన రక్షణ అనగా రక్షణ వాడ అందులోనికి ఎక్కిన వాళ్లను రక్షించింది. కానీ ఈ రక్షణ అనగా రక్షణ వాడ అందులోనికి ఎక్కిన వాళ్ళను రక్షించి అరారత్ కొండ వరకే చేర్చగలిగింది. అయితే దేవుని ఉద్దేశం మనుష్యులు అరారత్ కొండకు చేరాలని కాదు, ఎక్కలేనంత ఎత్తైన కొండకు చేరాలని, యెహోవా పర్వతమునకు చేరుకోవాలని, నిత్యము అక్కడ మనం అతిథులమై ప్రభు దగ్గర ఉండిపోవాలని దేవుని ఉద్దేశం. అయితే దేవుని ఉద్దేశాన్ని ఈ రక్షణ అనగా రక్షణ వాడ పూర్తిగా నెరవేర్చలేకపోయింది కనుక రక్షణ చెయ్యలేకపోయిన పనిని చేయటానికి ఇప్పుడు గొప్ప రక్షణ కావాలి అని దేవుడు అనుకుని తగిన సమయమందు, నిర్ణయ కాలమందు, కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని భూలోకానికి పంపారు. అలా పంపబడిన సర్వాధికారియు, సర్వశక్తిమంతుడును, సర్వజగద్రక్షకుడును, సర్వ శరీరులకు దేవుడైన యేసు ప్రభువారు నరావతారిగా, శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చి లేత మొక్క వలె ఎదిగి తగిన సమయమందు తనను తాను అప్పగించుకుని నలగొట్టబడి శిలువమునకు దేగొట్టబడి రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి మనకు గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించారు. ఇక్కడ ఒక్క మాట వింటే సబ్జెక్ట్ అంతా మీకు అర్థమైపోద్ది.
చితిసారకపు మ్రాణుల ద్వారా తయారు చేయబడిన వాడవలన కలిగినది రక్షణ. శిలువ మ్రాణుపై మరణించిన యేసు ప్రభు వారి వలన కలిగినది గొప్ప రక్షణ. చితిసారకపు మ్రాణుల ద్వారా తయారు చేయబడిన వాడవలన కలిగిన రక్షణ మనుష్యులను అరారతు కొండ వరకు చేరిస్తే, శిలువ మ్రాణుపై మరణించి యేసు ప్రభు వారు అనుగ్రహించిన గొప్ప రక్షణ మనల్ని పరలోకానికి చేరుస్తుంది. చితిసారకపు మ్రాను రక్షణకు గుర్తయితే, శిలువ మ్రాను గొప్ప రక్షణకు గుర్తు. ఇప్పుడు చెప్పండి, రక్షణ గొప్ప రక్షణ ఒకటా? కాదు. దేవుడు మనిషి ద్వారా కలుగు చేసినది రక్షణ, దేవుడే దిగి వచ్చి ఇచ్చినది గొప్ప రక్షణ. చితిసారకపు మ్రాణుల ద్వారా తయారు చేయబడిన వాడవలన కలిగినది రక్షణ, శిలువ మ్రాణుపై మరణించిన యేసు వారి వలన కలిగినది గొప్ప రక్షణ. అందుకనే మూలవాక్యం ఏం చెబుతుందంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందుము. ఎంత గొప్ప రక్షణ! దేవుడే దిగి వచ్చి ఇచ్చినంత గొప్ప రక్షణ. బాబు టైం అయిపోయిందంటారా? ఆపేస్తాను, ఇబ్బంది లేదు బాబు, పర్లేదండి అయ్యగారు. సంఘ పెద్దలకు కూడా వందనాలు, ఇందులో వేసారు. దేవుని స్తోత్రం. ముగింపులోకి వచ్చేసాం, జాగ్రత్తగా వినండి. మీరు గమనించాలి, ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసేలా ఎలాగూ తప్పించుకుందామనుంది. ఎంత గొప్ప రక్షణ! దేవుడే దిగి వచ్చి ఇచ్చినంత గొప్ప రక్షణ. నీటి బుడగల్లాంటి మన జీవితాలకు నిత్యత్వాన్ని ఇచ్చేటంతటి గొప్ప రక్షణ. గడ్డి పువ్వులు లాంటి మన జీవితాలకు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లు వంటి స్థితిని ఇచ్చేటువంటి గొప్ప రక్షణ. ఆవిరి వంటి మన జీవితాలకు అంతమేలేని నిత్య జీవాన్ని అనుగ్రహించేటంతటి గొప్ప రక్షణ. నీడలాంటి స్థిరమైన మన జీవితములను సర్వశక్తిని నీడలో స్థిరపరిచేటంతటి గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినలా ఎలాగూ తప్పించుకుందామండి. దేని నుండి తప్పించుకోలేము. ఆనాడు రక్షణను నిర్లక్ష్యం చేస్తే పైనుండి నీళ్లే, భూమి క్రింద నుండి నీళ్లే. కానీ ఈనాడు గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే పైనుండి దేవుని ప్రళయ ప్రచండ భీకర కోపాగ్ని ఏడంతలుగా కురంభరింపబడుద్ది, భూమి క్రింద నుండి పాతాళాగ్ని నిన్ను పట్టుకుంటది. ఈ రెండు అగ్ని శిక్షల బారి నుండి తప్పించబడటానికి గల ఏకైక గొప్ప రక్షణ మార్గం ప్రభువైన యేసువారు ఒక్కరు మాత్రమే. కనుక ప్రియులారా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకండి. ఈ రక్షణ సువార్త ఉజ్జీవ సభలు మీకోసమేనండి. కానీ ఏ రక్షణ? ఇవి గొప్ప రక్షణ సువార్త సభలు. ఇవి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. గొప్ప రక్షణను పొందాలి. చెప్పండి, గొప్ప రక్షణను పొందాలి. నా 18వ ఏట నేను గొప్ప రక్షణ పొందాను. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది నేను గొప్ప రక్షణ పొందినప్పటికీ నా వయసు 18 సంవత్సరాలు. నా టీనేజ్లో నేను గొప్ప రక్షణ పొందాను. నిష్టగల చాత్తాధ శ్రీ వైష్ణవ కుటుంబములో పుట్టినవాడను నేను. రామానుజ గోత్రం మాది. రామానుజ మత సిద్ధాంతాలు అవలంబించిన వాడను నేను. మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని కొన్నాళ్ళు మంత్రోచ్చరణ నేర్చుకుని నేను కూడా పౌరోహిత్యం చేశాను. మీకు సందేహంగా ఉంటే కోటమైన తర్వాత కలవండి, మీ పేరున 4 మంత్రాలు చదువుతాను. నేను వైష్ణవయమును విడిచి క్రైస్తవయంలోకి వచ్చినవాడిని. అలాగని నేనేదో గొప్పవాడిని మీ ముందు లెవలేట్లా. ఒకప్పుడు నీచ స్థితికి చెందినవాడిని నేను. నా ప్రభువు నన్ను నీతి స్థితికి మార్చారు. ఒకప్పుడు పిండాలు పెట్టుకునేవాడిని నేను, ఇప్పుడు దండాలు పెట్టించుకునే స్థితిలో నా ప్రభువు నన్ను ఉంచారు. ఇది వరకు నేను చేతబడి శక్తుల చేత పట్టి పీడింపబడి చనిపోయి మట్టికి చేర్చబడవలసిన వాడను. నా ప్రభువు నన్ను బ్రతికించి రక్షించి తన మహిమకు నన్ను మార్చారు. స్తోత్రం. మీ ముందు కూడా నన్ను సాక్షిగా నిలవబెట్టారు. ఇంత గొప్ప జీవితాన్ని యేసు ప్రభువు వారి ద్వారా నేను పొందుకున్నాను. నా 18వ ఏట నేను గొప్ప రక్షణ పొందాను. ప్రియ స్నేహితులరా, మీరు గొప్ప రక్షణ పొందారా? గొప్ప రక్షణ పొందటం అంటే బాప్తిస్మం పొందారా? మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. మారు మనస్సు అంటే మాయ మనస్సుని విసర్జించటమే మారు మనస్సు. క్రీస్తుకు అనుకూలమైన మనస్సే మారు మనస్సు.
ఎవరైతే మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందుతారో వాళ్ళు ఒకేసారి వెంటనే 7 అనుభవాల్లోకి వస్తారు. ఎందుకంటే బాప్తిస్మము అనే మాటకి 7 వివరాలు. మన పాత ప్రాచీన పాపపు స్వభావాన్ని పాతిపెట్టడమే బాప్తిస్మం. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నూతనపరచడమే బాప్తిస్మం. నీటి మూలమును తిరిగి జన్మించడమే బాప్తిస్మం. క్రీస్తుని ధరించుకోవటమే బాప్తిస్మం. సంఘములో చేర్చబడి స్థిరమైన సభ్యత్వం పొందటమే బాప్తిస్మం. క్రీస్తుతో కూడా ఆయన మరణములో పాలు పంపులు పొంది సమాధిలో సమానానుభవాన్ని పొంది తిరిగి లేపబడటమే బాప్తిస్మం. యేసు రక్తములో కడుగబడటమే బాప్తిస్మం. ఎవరైతే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందుతారో వాళ్ళు గొప్ప రక్షణ పొందుతారు. ఒకేసారి ఈ 7 అనుభవాల్లోనికి వస్తారు. ఈ 7 అనుభవాల్లోనికి వస్తే 7వ మండలానికి చేరుకుంటారు. భూమండలము, ఆకాశ మండలము, వాయుమండలము, చంద్రమండలము, సూర్యమండలము, నక్షత్ర మండలము అనేటువంటి 6 మండలాలకు పైన ఉన్న 7వ మండలానికి పరమండలానికి చేరుకుంటారు. స్తోత్రం. కనుక రక్షణ అరారాతు కొండకు చేరిస్తే గొప్ప రక్షణ పరలోకానికి చేరుస్తుంది. కనుక మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందండి. మూర్ఖులు ఈ తరం వారిని వేరై ఏ రక్షణ? గొప్ప రక్షణ పొందండి. ఇదే మిక్కిలి అనుకూల సమయం అండి. ఇదే రక్షణ దినం అండి. ఏ రక్షణ? గొప్ప రక్షణ దినం. కాబట్టి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది గొప్ప రక్షణ పొందుకోండి. 7 అనుభవాల్లోనికి రండి. 7వ మండలానికి చేరుకుందామండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకండి. ఈ రక్షణ సువార్త ఉజ్జీవ సభలు మీ కొరకేనండి. ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. ఇది ఆఖరి రోజు కనుక ఇప్పుడైనా మంచి తీర్మానంలోనికి వచ్చి గొప్ప రక్షణ పొంది పరలోక భాగ్యమును పొందండి. దేవుడి క్లుప్త వివరణ మన వెనుకడిలో దీవించును గాక. ఆమె తరలో ఉంచుకోండి.